హనంకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలోని ప్రభుత్వ భూములను అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీతో పాటు రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దర్శించారు. పోచారం గుట్టపైకి ఎక్కి చుట్టుపక్కల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకాల నిర్లక్ష్యం వల్ల జిల్లా కేంద్రం అభివృద్ధి చెందాల్సిన పరకాల గ్రామ స్థాయిలో అభివృద్ధిలో వెనుకబడిందని, రైతులు పంటల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ముందున్నారని, రెవెన్యూ కూడా జీఎస్టీ అధికంగా ఇస్తున్నామని, అభివృద్ధులు మాత్రం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని అన్నారు. పెరిగిపోయినాయి. ప్రభుత్వ పరంగా ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అదేవిధంగా ముత్తాతల నుండి ఉపాధి కల్పించిన భూమిని కోల్పోవాలంటే చాలామంది బాధపడిపోతున్నారు. అందులోంచి ప్రభుత్వపరమైన భూములు ఏమున్నాయా అనేది ఫస్ట్ దృష్టి పెట్టదలుచుకున్నాను. అందులోంచే గత నెల 20 రోజులలో చూస్తే ఇప్పటికీ రెవెన్యూ వాళ్ళతోటి 3 మీటింగ్లు పెట్టేసి ప్రతి మండలంలో ఫస్ట్ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వాటి వివరాలు పూర్తిగా తీసి, అదేవిధంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికాలపేట గ్రామంలో నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భండాగారాలను విజ్ఞాన సమార్జకం కోసం గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. మరి ఈ భవన నిర్మాణాన్ని ముందుబడి తొందరగా కంప్లీట్ చేసినందుకు నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు గ్రామంలో ఉన్న యువకులతో కాకుండా పెద్దలకు అందరికీ కూడా ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ వ్యవసాయదారులకు కూడా వ్యవసాయానికి సంబంధించిన, వ్యవసాయం యొక్క మెలుకులకు సంబంధించిన, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ గ్రంథాలయంలో ఎన్నో తీసుకొస్తాయి. వాటిని కూడా అందుబాటులో తీసుకొచ్చడం వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే రైతులకు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా కాలం వాస్తవంగా ఒక రోజు గడవాలంటే వాళ్ళకి ఎంతో ఇబ్బంది. కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చే పత్రికలు కానీ ఉన్న పుస్తకాలను చదువుకోవడం వల్ల వాళ్ళకు ఒక మానసిక ఉల్లాసంతో పాటుగా, ఒక రకమైన ఆరోగ్యంతో పాటుగా, ఒక వృద్ధులందరూ కూడా కూర్చొని కొన్ని మాటలు కూడా మాట్లాడుకోవడానికి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు. జగదీష్ రెడ్డి, నువ్వు కేసీఆర్కు ముందులో సోడా పోసే నువ్వు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్కు మందులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకున్నావన్నారు. తెలంగాణ పేద ప్రజల కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు జగదీష్ రెడ్డి ఉపసంహరించుకోలేకపోయి డిమాండ్ చేశారు. భూమికి జానర్ లేని నువ్వు మాట్లాడితే నీకు ప్రజలు, మహిళలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ రాష్ట్ర అభివృద్ధి దాత, పదవులంటే పదవులను తృణాప్రాయంగా పక్కన పెట్టే నాయకుడు, మంత్రి పదవిని పక్కన పెట్టినటువంటి మా గౌరవ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన అవగాహన లేకుండా ఒక 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి వీళ్ళకు మతి స్థిమితం పోయి మాట్లాడుతున్నారా, పదవి పోయిందన్న బాధతో మాట్లాడుతున్నారా?
గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పదవిని తృణాపాయంగా పక్కన పెట్టిండు. పదవి ముఖ్యం కాదు, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యం, తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పి మంత్రి పదవి పక్కన పెట్టినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద భూమికి జ్ఞానం లేనోడు మాట్లాడితే అసలు గ్రామాలలో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏనాడు నువ్వు మంత్రిగా ఉండి ప్రాంతానికి అభివృద్ధి చేయనోనివి, మంత్రి పదవిని నువ్వు ఆకాంక్షగా పెట్టుకున్నోనివి, నువ్వు కేసీఆర్కు మందులో సోడా కలిపే నువ్వు మా మంత్రి మీద నువ్వు వ్యాఖ్యలు చేసే దమ్ము ధైర్యం నీకు ఎక్కడదని అడుగుతున్నాం. నువ్వు మందు పోసి సోడలో గ్లాసులో మందులో సోడ పోసి మంత్రి పదవి నువ్వు తెచ్చుకున్నావు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి వస్తే తెలంగాణ ప్రజల కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద నువ్వు చేసిన మాటలను వాపసు తీసుకోకపోతే మా అక్క చెల్లెలు మహిళలే వచ్చి నీకు బుద్ధి చెప్తారు. ఇవాళ పేద ప్రజల కోసం తెలంగాణలో అహర్నిశలు కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను వెంబడే వాపసు తీసుకోవాలి. 5 సంవత్సరాలు నల్గొండ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. అయ్యో మా నాయకుని మేము ఓడగొట్టుకున్నామని చెప్పి ఇక్కడ నల్గొండలో ఓడిపోతే భువనగిరి పార్లమెంటు స్థాయిలో అందరం అద్దుకొని మా నాయకుడు కావాలని చెప్పి మేము ఎంపీగా గెలిపించుకుంటే మా ప్రాంతానికి ఎన్నో కోట్లతోటి అభివృద్ధి చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్నడూ పదవి గురించి ఆలోచన చేయలే. మంత్రి పదవిని పక్కన పెట్టిన నాయకుడు. అలాంటి నాయకుని పైన మీ అనాలోచితమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు విమర్శిస్తే ఆ విషయంలో మాట్లాడిన మాటలు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరిని ఆయన హద్దుకుంటాడు, ప్రతిపక్షాలను గౌరవిస్తాడు, అన్ని పార్టీలను గౌరవిస్తాడు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలను జగదీశ్వర్ రెడ్డి ఉపసంహరించుకోవాలి. లేకపోతే తెలంగాణలో పుట్టగతులుండయి. ఇప్పటికైనా నువ్వు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఇక తెలంగాణ ప్రభుత్వ విప్గా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే తెలంగాణ ప్రజలే మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. కామారెడ్డి మండలంలోని గూడెం షబ్దీపూర్ గ్రామంలో ఇష్టానుసారంగా అక్రమంగా ఇసుక మోరు తవ్వకాలు పట్టించుకొని అధికారులు. అంతేకాకుండా గూడెం గ్రామం నుండి ట్రాక్టర్లు టిప్పర్లకు బండి నెంబర్ లేకుండా ఇసుక మేరకు పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మోరం ఇసుక తవ్వకాలు. మోరంకు ఇసుకకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు. కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ గారికి సమాచారం అందించడంతో వెంటనే హుటాహుటిన అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి పంపించి అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లు, అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంకు తరలించారు. అంతేకాకుండా ఇసుక ట్రాక్టర్లు లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న మైనర్ డ్రైవర్లు, ఇసుక ట్రాక్టర్ నడిపిస్తున్న ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్న రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు. ఒకవేళ జరగనాది ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? రోడ్లపై వెళ్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే మాట్లాడిపిరా, ఇటు సార్ వచ్చిన సార్తో మాట్లాడమని చెప్పు. బండి తీసుకుంటా నంబర్ లేదా నంబర్ అదే సార్ ఇప్పుడు మేము దానికి అబ్జెక్షన్ చేస్తలేము. ఏదన్నా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మా కంప్లైంట్ వచ్చింది, కలెక్టర్ కంప్లైంట్ పోయింది. మా కలెక్టర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, మా తహసీల్దార్ ఫోన్ చేసి మేము బండి తీసుకొని పెడతాం, మీ దగ్గర ఏదైనా ఉంటే వచ్చి అది చేసుకొని తీసుకుపోండి, లేదంటే వాళ్ళ ప్రకారంగా దాని ఫైన్ ఉంటుంది, తర్వాత రిలీజ్ చేస్తాం. ఆ ఫైన్ల కోసం దానికి ఓకే, దానికోసం మేము వీళ్ళు మాట్లాడితే నేను అన్నా అది కాదు ఇట్లా అని చెప్తుంటే వాళ్ళు బండి తీసుకొని పెట్టు, వచ్చి మాట్లాడతారు. అలా వేరే దగ్గరికి ఏది తీసుకోమని భయపడాల్సిన అవసరం లేదు. తీసుకొని ఆఫీస్లో పెట్టుండ్రి, దాని ప్రకారం ఏది ఉంటుంది దాని ప్రకారంగా ఇచ్చేస్తాం. మళ్ళీ రిలీజ్ చేస్తారు, దానికి ఫైన్ ఉంటుంది, కడతారు, రిలీజ్ చేసుకుంటారు, తర్వాత పర్మిషన్ తీసుకొని నడిపించుకోమని చెప్తారు. ఒకసారి కాకపోతే రెండోసారికి మూడోసారికి నామ్స్ ప్రకారంగా ఏముంటుందో రూల్ ప్రకారంగా అది ఇస్తాం మీకు ఆర్డర్. వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఆర్టీఓ రాస్తారా, పోలీసు వాళ్ళు రాస్తారా అనేది వాళ్ళు చూస్తారు. మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మనం చేస్తారా గది చెప్పమంటున్నా నేను.
మీరేం చేస్తారు గది చెప్పుర్రి, గట్లా ఉంటది. మేము చెప్పినాము, అధికారులకు పంపించినాము, అది చూరు. నీకేమైనా ప్రాబ్లమా? వాళ్ళకు బండ్లు మా ఊరి అన్నప్పుడు మాకు ప్రాబ్లం ఉంటుందా? అవునన్నా, మరి వాళ్ళకి లైసెన్స్ లేనప్పుడు నువ్వు అడిగినావు, మరి వాళ్ళకి అడిగినావు లైసెన్స్ లేదని? వాళ్ళకు లైసెన్స్ కోసం అడగలే, బండ్లు మాయ అన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతాం మేము. అడుగు మరి, ఎందుకు ఆపినవరా మరి అడుగు, మరి లైసెన్స్ ఎందుకు లేని అడుగు, మరి వాళ్ళకు అడుగు. దొరికింది రూల్ పొజిషన్ ఏముంటుంది దాని ప్రకారంగా అది చేస్తాం. కాదంటలేం కదా పంపము అది దాంట్లో ఇబ్బంది. సార్ చెప్పినాం, సార్ వస్తుంది సార్ అని చెప్పినాం. బండి నెంబర్ ఉంది, ఏమన్నా జరిగితే మంచి సైడ్ అయితే రెస్పాన్స్ లేవరు మాట్లాడవు. నువ్వు వీడియో చేయబడుతున్నా బండికి ఒక వెహికల్ నెంబర్ లేకపోతే రెస్పాన్స్ లేవరు అవుతుందన్న. ఇప్పుడు అంతసేపు పెట్టి కామారెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సిబ్బందికి జీతాలు రావడం లేదని ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు 200 మంది ధర్నా చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమం సమయానికి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో వీడియో కాల్ చేసి కార్మికులతో మాట్లాడి రేపు అధికారులతో సమీక్ష ఏర్పాటు చేస్తానని, సమస్యలు పరిష్కారం కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడడంతో ధర్నా విరమించిన మున్సిపల్ కార్మికులు. ఒక్కటి కూడా వర్క్ లో లేదు. కనీస అవసరాలైన గ్లౌజెస్, మాస్క్స్, షూస్ ఏది లేదు. ట్రాక్టర్స్ కి అండ్ ఆటోస్ కి కానీ, టైర్లు కానీ, ఇంకా తదితర సామాన్లు అవి కూడా ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి ఏ బండి చూసినా ఏ బండి కండిషన్ లో కూడా లేదు. అదే సైడ్ మీద పనిచేసిన వర్కర్లకు ఇద్దరికి ఇచ్చి మొత్తం వార్డు మొత్తం చేయమంటారు. వాళ్ళకు ఇబ్బంది, కౌన్సిలర్లతో వాళ్ళకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఈ సమస్య ఈ చిన్న సమస్య అని కాదన్న, ప్రతి ఒక్క సమస్య ఉన్నది మున్సిపల్ శానిటేషన్ విభాగంలో, ప్రతి ఒక్క సమస్య. మున్సిపల్ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 నెలల నుంచి బకాయి జీతాలు రాకపోవడం, అలాగే సుమారు 4 కోట్ల చిల్లర పిఎఫ్ డబ్బులు కట్టకపోవడం, అలాగే అధికారుల వేధింపులు, అలాగే వాటర్ వర్క్స్లో సొసైటీ అని పెట్టి అక్కడ ఇష్టం వచ్చిన విధంగా చేయడము, అలాగే కొత్త మందికి 100 మందికి జీతాలు జీవో పోటీ ప్రకారం పెంచకపోవడం, ఇలా అనేక సమస్యలు మాట్లాడిన వాళ్లకు బెదిరింపులు, అదేవిధంగా ఈ దుర్మార్గమైన చర్య నడుస్తుంది కామారెడ్డి మున్సిపల్లో. ఇప్పటికైనా మున్సిపల్ కౌన్సిల్ కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా సమస్యలు విని పరిష్కరిస్తారనే ఆశతోటి మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం వలన రేపు అందరు వచ్చి కలవాలా, అధికారులందరూ పిలిపిస్తామని చెప్పారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని గరీబులైన ఈ శానిటేషన్ మున్సిపల్ కార్మికుల బాధలు విని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా. లేని పక్షంలో మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము. కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు 3 ఏళ్ల నుంచి పిఎఫ్ కట్టకపోవడం వలన దీనివల్ల అనేక మంది కార్మికులు నష్టపోతారు. దాంతో రావాల్సిన బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అనారోగ్యాలు వాడి చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ రావడం లేదు. అలాగే కొంతమందిని ఇష్టానుసారంగా మందిని ఎక్కించుకుంటా పాత మందిని తీసేయడం, బెదిరించడం జరుగుతుంది. ఏదేమన్నంటే అధికారులు కాకుండా కానీ అధికారులు కేవలం చైర్మన్ కు తొత్తులుగా ఉండి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి పనులలో బంద్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి ఇప్పటికైనా మానుకోవాలా. ఎందుకంటే అధికారి అనేటువంటి అధికారి పని చేయాలా, కార్మికుల పని మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలని దిక్కులేని స్థితిలో ఉంటే ఆ ఎస్ఐలు, కమిషనరే మీరు అద్దంటారు, అధికారులు అద్దంటారు, చైర్మన్లు అద్దంటారు అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు తిరిగి మొన్న ఒక కార్మికురాలు కిరోసిన్ వేసుకొని అంటి పెట్టుకుంటే భయపడి పనులే తీసుకున్నారు. అటువంటి దుస్థితి ఇప్పుడు ఈరోజు కామారెడ్డి మున్సిపల్లో జరుగుతుంది. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కామారెడ్డి మున్సిపల్లో జరుగుతున్నాయి. ఇప్పటికీ మా కార్మికులకు జీతాలు రాకపోవడం, పిఎఫ్ రాకపోవడం ఇలాంటి సమస్యలు సృష్టించి మాకే ఒక ఐక్యత లేకుండా చేసి చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఇప్పటికైనా మా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
యాదాద్రి భువనగిరి జిల్లా బలికొండ మండలం 5 ఏళ్ల పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి మరవలేదనని ఎంపీటీసీ సామ రామిరెడ్డి అన్నారు. వారి పనితీరు చాలా బేషుగ్గా ఉందని కొనియాడారు. ఎంపీటీసీ పరిధిలోని వేములకొండ, ముద్దాపురం, వెంకటాపురం, గురునాథ్పల్లి 4 గ్రామ పంచాయతీల సర్పంచులను, వార్డు మెంబర్లను రేపటితో సర్పంచులు పదవీకాలం ముగిస్తుందని మంగళవారం వేములకొండ గ్రామ పంచాయతీ ఆవరణలో పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బోడ లక్ష్మయ్య, బాలయ్య, ఉప్పల్ రెడ్డి, కొత్త నరసింహ, జువ్వు మంజుల, సత్తయ్య, ఆయా గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, గ్రామ నాయకులు, పులిపులి రాముల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున అందరికీ పేరు పేరున గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు రేపటితో పథకాలు ముగిస్తున్నందున మన గ్రామ సేవ చేసిన వాళ్ళ చేతనంతో చేసి ఎవరి చేతనంతో వాళ్ళు చేస్తారు, దాంట్లో ఎవరితో పడాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ ఈ గ్రామ సేవకుల సర్పంచ్, ఉప సర్పంచ్ మెంబర్లు అందరికీ వాళ్ళు చేతనంతో చేసారు. మేము కూడా చేతనంతో చేసాం. మనం చేయలేకుంటే కూడా మన్నించాలి. నా ఉద్దేశం ఒకటే, నేను చదువుకున్న ఊరు కాబట్టి, నన్ను చదువు చెప్పిన ఊరు కాబట్టి నాకు ఎంపీటీసీ నేను జీవితాంతం మర్చిపోను. నా చేతనంత ఇక ముందు కూడా ఏ పెత్తనం ఉన్నా లేకున్నా, ఎంపీటీసీ ఉన్నా లేకున్నా నా చేతనంత ఊరు అభివృద్ధి కోసం పాటుపడతాం. ఇప్పుడు ఒకటే ఈరోజు అనుకున్నాం, మేము ఊరంతా కలిసి అంతా ఒక డిసైడ్ చేస్తే వాటర్ ఫిల్టర్ పెట్టడానికి ఊరందరూ కలిసి ఒక సెంటర్ చేస్తే దాని ఊరందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక వాటర్ ఫిల్టర్ పెట్టాలనే ఉద్దేశం. రెండవది మన ఎంపీటీసీ పరిధిలో 108 తెచ్చినాం. దాన్ని మెయింటెనెన్స్ లేకనే ఆగింది. నేను కూడా మేము ఉన్న రోజులు నా శాలరీ వచ్చే శాలరీ ఆ 108కే ఉపయోగిస్తున్నాం. మన అందరం కలిసి దానికి ఒక డ్రైవర్కు మెయింటెనెన్స్గా ఏర్పాటు చేయగలిగినట్టయితే ఒక ఎవరన్నా ఉండండి, సర్పంచ్, ఎంపీటీసీ ఒక ఇద్దరి పేరు మీద ఖాతా ఓపెన్ చేసి దానికి ఏమైనా చందాలు వస్తే ఆ ఖాతాలో ఓపెన్ చేసినట్టుగా ఎప్పటికీ అయినట్టుగా నేనైతే నా అన్న ఎండిఓ గారు, ఎమ్మెల్యే గారిని పట్టుకుని అయితే 108 చేసినాం. దాన్ని మెయింటైన్ చేసుకుంటే మన ముందుగా మన ఎంపీటీసీ పరిధిలో ఈ 4 ఊర్ల కన్నా స్టార్ట్ చేద్దాం ఉద్దేశం. దాన్ని వీళ్ళంత వరకు అది స్టార్ట్ చేసుకున్నాం. ఒక వాటర్ ఫిల్టర్, ఇక నాకు కూడా మిషన్లు ఉన్నాయి. నా వంతు ఎప్పుడైనా కాలువ చెత్త చేయడానికి నా 2 మిషన్లు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. నాకు ఈ ఎంపీటీసీ అయిపోయినా కూడా నా చేతనైనంత వరకు, నాకు చేతనైనంత నేను ఊరు అభివృద్ధి కోసం పాటుపడతానని మీ అందరికీ అయిపోతున్నందున ఈరోజు మా వేములకొండ ఎంపీటీసీ పరిధిలో 4 గ్రామాలు ఉన్నాయి. వేములకొండ, వెంకటాపురం, గురునాథ్పల్లి, ముద్దాపురం. ఈరోజు ఆ పాలక వర్గానికి చిన్న సన్మానం చేయడం జరిగింది. కావున ఈ రేపటితో కలుగుతుంది ఈ రోజు చేయగలుగుతుంది. ఈరోజు సన్మానం చేసాం. ఇక ముందు కూడా నా సహాయశక్తుల గ్రామాభివృద్ధి కోసం అందరి సహకారంతో చేస్తానని చెప్పి మా వెంకటాపురం గ్రామ పరిధిలో మా యొక్క గ్రామ కమిటీకి మా యొక్క పదవి కాలం ముగుస్తున్నందున మాకు సన్మాన కార్యక్రమం నిర్వహించినటువంటి మా యొక్క ఎంపీటీసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, అలాగే మాకు అహర్నిశలు కష్టపడి మా యొక్క బాగోగులు అన్నీ చూసుకొని మేము పెట్టినటువంటి టార్చర్ని భరించి, మరియు మేము ఏదన్నా కూడా భరించుకుంటూ మా యొక్క ప్రతి పనికి ఎల్లవేళలా మాకు సహకరిస్తూ మాకు పనిచేసినటువంటి మా గ్రామ సిబ్బంది అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 5 ఏళ్ళ కాలంలో వారిని ఏమన్నా మేము పని ఒత్తిడి వల్ల ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టంటే మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మేము ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి గ్రామ వార్డు మెంబర్లకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి అనుకున్నాన్ని కొన్ని చేయకపోవచ్చు, కానీ దాదాపు 100కి
80% మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. సరే, గత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ప్రతి గల్లీ సీసీ రోడ్లే అనుకోండి, ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మాకు సాధ్యమైనంత సహాయశక్తులా మేము ట్రై చేసి మేము మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అందులో భాగంగానే స్కూల్ పోకుండా మా పిల్లల్ని కూడా మేము ఉన్నటువంటి మా స్కూల్ని మేము చదువుకున్నట్టు స్కూల్ని పోకూడదని చెప్పేసి మా వార్డు మెంబర్లు కూడా మాకు సహకరించారు. దాంతోపాటు మేము కూడా మా పిల్లల్ని కూడా 2 సంవత్సరాలు స్కూల్కి పంపించడం జరిగింది. హయ్యర్ క్లాసుకు పోవడం వల్ల మేము మా పిల్లల్ని వీళ్ళ చదివించలేము కాబట్టి సరే, ఇంకా కూడా స్కూలు కానీ ఏది కానీ పోకుండా మా గ్రామ ప్రజల సహాయంతో మా ఊరిని ఎల్లవేళలో కూడా ఇప్పుడు ఇంకేమో అయిపోలేదు. ఇప్పుడు ఇంకా కూడా గత ప్రభుత్వం అయినా ఇప్పుడు ప్రభుత్వాన్ని అయినా మేము అనుసరించుకుంటూ మా గ్రామాన్ని అన్ని విధాల ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ముగించుకున్నాను. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని గడియార స్తంభం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక మున్సిపల్ అధికారులు అనుమతితో భవనాన్ని యాడ్స్ ఏజెన్సీ వారు భారీ వ్యాపార ప్రకటన హార్డింగ్ ఏర్పాటు చేశారు. వారి హార్డింగ్ వలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రజలకు కనిపించకుండా కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ గారు, నరసరావుపేట్ ఆర్టీఓ ఎం శేషిరెడ్డి గారు, నరసరావుపేట్ మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక హార్డింగ్ స్థూపంతో సహా తొలగించాలని, లేకుంటే అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజునే దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో మున్సిపల్ అధికారులు భవన యార్డ్స్ ఏజెన్సీ వారిచే భారీ వ్యాపార హార్డింగ్ను స్థూపంతో సహా తొలగించారు. ఉద్యమ విజయం సాధించిన DBHPS అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్లు పలువురు అంబేద్కర్ వాదుల వివిధ సంఘాల నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక వైపు ఉన్నటువంటి హోర్డింగ్ని నరసరావుపేట మున్సిపాలిటీ వారి అనుమతితో యాడ్ ఏజెన్సీ వారు ఏర్పాటు చేయడం చూశారు అందరూ. ఆ హోర్డింగ్ని తొలగించాలని చెప్పేసి గత 3 వారాల నుంచి దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపల్ అధికారులకి, అదేవిధంగా నరసరావుపేట ఆర్డీఓ గారికి కూడా మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు తొలగిస్తామని చెప్తూనే మీనమేషాలు లెక్క పెడుతున్నారని చెప్పేసి 3 రోజుల క్రితం కూడా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము చేసినటువంటి విజ్ఞప్తి మేరకు అదేవిధంగా జనవరి 26 కల్లా హోర్డింగ్ని తొలగించకపోతే అక్కడే నిరసన దీక్ష చేపడతామని చెప్పి మేము ఇచ్చినటువంటి హెచ్చరికకు నరసరావుపేట మున్సిపల్ అధికారులు స్పందించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక వైపున ఉన్నటువంటి హోర్డింగ్ను స్థూపంతో సహా తొలగించినందుకు ఇది దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఉద్యమ విజయంగా మేము ఈరోజు పేర్కొంటా ఉన్నాం. మరి ఈ ఉద్యమ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సహకరించినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నియోజకవర్గ స్థాయిలో ముగిసిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీ, కప్, షీల్డ్, మెడల్, సర్టిఫికెట్లు పంపిణీ ఎంపీడీఓ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు మంగళవారం ఎంపీటీఓ కార్యాలయంలో అందజేశారు. ప్రథమ స్థానంలో గెలుపొంది జిల్లా స్థాయికి ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఖోఖో లింగంగుంట్ల 2 పురుషుల జట్టు మరియు లింగంగుంట్ల స్త్రీల జట్టు ప్రథమ స్థానంలో గెలుపొందారు. వీటికి ట్రోఫీ, కప్, షీల్డ్, మెడల్, సర్టిఫికెట్లు అందజేశారు. ఆడుదాం ఆంధ్ర పోటీలకు పైన తెలిపిన విధంగా సచివాలయం పరిధిలోని జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఈ జట్లు 31వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు రంగం సిద్ధం చేస్తుంది.
వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి 2024-2025 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవం ఆమోదించింది. మంగళవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎమ్మెల్యే తూడి వేమురెడ్డి, అదనపు కలెక్టర్, లోకల్ బాడీ సంచిత్ గంగావర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ప్రెషర్ రావాలని ఉంటా ఉంది ఇక్కడ కొంచెం కూడా అర్థం కాలేదు. అన్నీ కొంచెం డీటెయిల్గా పోవడం దీన్ని మన పర్సనల్ కలెక్టర్ కమిటీ చేసేసి సీరియస్గా చాలా సీరియస్గా అవ్వాల్సిన అవసరం ఈ మూడింటి మీద. సో ఎవరైతే పబ్లిక్ ఎలక్టెడ్ ఎన్నికల్లో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అధికారులు ఎందుకు చేయట్లేదు అనేది నాకు నిజంగా అర్థమైంది. జనరల్గా వాళ్ళు పోతే ప్రెజర్ పెడితే వాళ్ళు కొంచెం ఫోన్స్ చేసి ఇక మామూలు ఇబ్బంది పెట్టేది అనేది పొలిటికల్ సిస్టమ్. సో ఇక్కడ కొంచెం ఉల్టా ఉంది. సో అధికారులందరూ కొంచెం మీరు అర్జెంట్ ఈ జనరల్ బాడీ అయితేనే రేపు పొద్దున మీటింగ్ పెట్టుకొని మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అన్ని విషయాల్లో కూడా నీ పేరు వస్తుంది, నీరే చేయట్లేదు అనే దాని మీద వస్తుంది. ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, ఇంకేదైనా సెక్షన్ కానీ, శానిటైజేషన్ సెక్షన్ కానీ, ఏదైనా కూడా మీకు ఆ సిస్టమ్కు ఎన్నుకోబడిన వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని నాకు అనిపిస్తుంది. మీరు అర్జెంట్గా కొంచెం సెట్ చేస్తే మంచిది ఇమ్మీడియట్గా, లేకపోతే మనం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. Everybody is answerable to the people of this municipality. అందరూ అది ఎవరు మర్చిపోతుంది. ప్రత్యేకంగా కొన్ని కంప్లైంట్స్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఎంప్లాయీస్ ప్రత్యేకంగా నేను సోల్స్ హోదాల మీద ఉన్నాను, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదంటే నేను మీకు అట్లాంటి యాటిట్యూడ్, అట్లాంటి అప్రోచ్ ఇక్కడ నడవదు. దయచేసి మీరు గమనించాలి. కొన్ని విషయాల్లో గతంలో ఉన్న కొంతమంది ఆల్రెడీ ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, వారికి ఆల్రెడీ ఐడియా ఉంది. కొంతమంది మీద స్ట్రిక్టెస్ట్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ దే విల్ నాట్ బి స్పేర్డ్ ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ది పీపుల్. ఆందోళ్ నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలో ఈరోజు ఎంపీపీ చింతస్వప్న రవి అధ్యక్షతనంలో నిర్వహించిన సర్వసభ సమావేశం అనంతరం టెక్మాల్ మండలం పరిధిలోని 29 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచులకు సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావడం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి సర్పంచ్ అంటే మహిళలను సర్పంచ్ పదవిలో ఉంచి ఎన్నో అనుభవాలను నేర్చుకుందామని అన్నారు. మాట్లాడడం జరిగింది. సర్పంచ్ అంటే ఒక గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను నెరవేర్చినప్పుడు మనం సర్పంచ్ అనే గుర్తింపు వస్తుంది. అలాంటిది గతంలో మహిళలకు సర్పంచ్ పదవి అంటే తెలియదు, కానీ ఇప్పుడు సర్పంచ్ అంటే మహిళలు సంతోషంగా పోటీలు ఉండి సర్పంచ్గా నెగ్గాలని అనుకుంటున్నారు. మరిన్ని అవకాశాలు వస్తే మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసి తమ గ్రామాలను, గ్రామ ప్రజల్ని ఎల్లప్పుడూ సేవలు అందిస్తామని ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. తర్వాత సీఎం సార్ మన యొక్క కర్తవ్యం, మన లాభాలు మన యొక్క గ్రామ ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు కలగాలని ఈ సభ ఆశిస్తున్నది, నిర్దేశిస్తుంది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, మిత్రులు అందరూ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మేడం కొంచెం మీ దగ్గర జరగండి. మేడం మీరు చూడండి, చూడండి.